హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా పెల్లూరి. ఈకో సిస్టమ్ అనమాట. సో ఈకో సిస్టమ్ యొక్క డైవర్సిటీ ఏంటి అంటే డిఫరెంట్ ఈకో సిస్టమ్స్ ఉంటాయి కదా. దానిలో మన బయోడైవర్సిటీలో డెజర్టే అనుకోండి. ఆ డెజర్ట్లో ఉండే సేమ్ జెనెటిక్ డైవర్సిటీస్ కొన్ని ఉంటాయి. అంటే సేమ్ స్పీసీస్ ఉండి వాటిలో కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. వాటిని జెనెటిక్ డైవర్సిటీ అంటాం. అలాగే స్పీసియస్ డైవర్సిటీ అంటే ఒక ఈకోసిస్టంలో దానిలో ఉన్న స్పీసియస్ డైవర్సిటీ అనేది డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి అనుకోండి. అప్పుడు దాన్ని స్పీసియస్ డైవర్సిటీ అంటాం అనమాట. సో జెనెటిక్ డైవర్సిటీ ఒకటి, స్పీసియస్ డైవర్సిటీ ఒకటి ఉంటాయి అన్నమాట ఈకోసిస్టమ్ డైవర్సిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ డైవర్సిటీ అనుకుందాం. దానిలో స్వీట్ కార్నే తీసుకుందాం. సో స్వీట్ కార్న్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కలర్స్తో ఉంటుంది, ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీతో ఉంటుంది. ఒకటేమో స్వీట్ కార్న్ ఉంటుంది, ఇంకోటేమో పాప్కార్న్కి చేసుకునే కార్న్ ఉంటుంది, ఇంకోటేమో వెరైటీస్ ఆఫ్ కార్న్స్ ఉంటాయి అన్నమాట. సో మన అక్కడ ఉండే క్లైమేట్ కండిషన్కి, సిచ్యువేషన్స్కి దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారా, ఒకే రకమైన వంటివి ఉన్నాయి వాటిల్లో వెరైటీస్గా కనిపిస్తున్నాయి అంటే వాటినేమో జెనెటిక్ అంటాము, అది జెనెటిక్ డైవర్సిటీ అంటాము. ఒక ఈకోసిస్టంలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఎక్కువ రిచ్నెస్ ఉంది అని అర్థం అనమాట. సో ఇలా ఒకే ప్లేస్, ఒకే ఈకోసిస్టంలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, ఇలా ఎక్కువ శాతం ఉన్నాయి అంటే ఆ ఈకోసిస్టమ్ యొక్క రిచ్నెస్ ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. సో ఇలా డిఫరెంట్ ఈకోసిస్టంలో ఉన్నాయి అంటే దాన్ని స్పీసియస్ డైవర్సిటీ అంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. అంటే ఒక ఎకోసిస్టంలో దాని యొక్క ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది అనేది అనమాట. అంటే దాని యొక్క ప్రొడక్షన్ రేట్ ఎంత ఉంది, అంటే దాన్ని పెరుగుతుందా తగ్గుతుందా. ఒక ఫారెస్టే తీసుకున్నాం. ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ కానీ అక్కడ ఉండే ఫ్లవర్స్ డిఫరెంట్ వెరైటీస్ అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకున్నారని ప్రొడక్టివిటీ అంటాం. నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో అనమాట. సో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది. సన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని దానికి ట్రీకి ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రీ నుంచి మనకి మన చుట్టూ ఉండే వాటన్నిటికి కూడా అది ఆక్సిజన్ ఇస్తూ మనకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఒక ఎనర్జీ అనేది ఒకదాని నుంచి ఇంకొక దానికి ఎలా కన్జ్యూమ్ చేసుకుంటుంది అనేది అనమాట ఎనర్జీ ఫ్లో. సో ఫైనల్గా డీకంపోజ్డ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు ఎన్వైర్న్మెంట్కి ఇస్తుందన్నమాట. డీకంపోజర్స్ వచ్చేసరికి ఒక డెడ్ ఆర్గానిక్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసి ఒక సాయిల్ ఉంటుంది కదా. సో ఆ టాప్ సాయిల్ మేజర్ సైట్ని డీకంపోజిషన్ చేస్తుంది, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. అది వచ్చేసరికి ఇది న్యూట్రిషన్ సైకిల్ అనమాట. ఒక ఈకోసిస్టంలో న్యూట్రిషన్స్ ఎలా రీసైకిల్ చేస్తుంది, దాని యూటిలైజేషన్ మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం, ఒక ఆర్గానిజం అనేది దాన్ని ఎలా న్యూట్రిషన్ని యూటిలైజ్ చేసుకుంటుంది అనేది న్యూట్రిషన్ సైకిల్ అనమాట. ట్రోపిక్ లెవెల్ పిరమిడ్. సో ఇది వచ్చేసరికి ఎనర్జీ అనేది ప్రొడ్యూసర్ నుంచి నెక్స్ట్ లెవెల్ జరిగే ప్రాసెస్ని మనం ట్రోపిక్ లెవెల్ పిరమిడ్స్ అంటాం. సో ఈ పిరమిడ్స్ అన్నీ కూడా ప్రొడ్యూసర్ టు డీకంపోజర్ ప్రాసెస్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఎలా జరుగుతుంది? సో ప్రెడిటర్స్ ఉంటాయి. సో ప్రెడిటర్స్ అంటే ఏంటి? టైగరు, ఈగలు. సో నథింగ్ బట్ ఏంటంటే మీట్ని ఏవైతే తింటాయో వాటిని మనం ప్రెడిటర్స్ అంటున్నాం. మెయిన్ మనకి ప్రొడ్యూసర్స్ ఏంటి? సన్ అనమాట. సో సన్ నుంచి వచ్చే లైట్ వల్ల ప్లాంట్స్ గ్రో అవుతాయి. అలాగే ల్యాండ్లోకి వచ్చేసరికి ప్లాంట్స్ ఎలా అయితే వస్తాయో అలాగే కొన్ని ఎక్వేరియంస్ ఉంటాయి. ఫర్ సపోజ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ఎకోసిస్టంలో ఎలగే అని ఉంటుంది. సో దానివల్ల ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రాసెస్ జరుగుతుంది, అక్కడ ఫిష్కి ఫుడ్ అవుతుంది. సో అక్వాటిక్ ఎకోసిస్టమ్కి వచ్చేసరికి అలా ఉండిద్ది. ల్యాండ్ ఎకోసిస్టమ్కి వచ్చేసరికి ప్లాంట్ మెయిన్ ప్రైమరీ ప్రొడ్యూసర్ అవుతుంది. అండ్ ప్రైమరీ ప్రొడ్యూసర్ ఏంటి? నెక్స్ట్ ప్రైమరీ ప్రొడ్యూసర్ ఏది? ప్లాంట్స్ అయితే. అలాగే ప్రైమరీ కన్జ్యూమర్స్ ఏంటివి? హెర్బివోర్స్.
హెర్బివోర్స్ అంటే ఏంటి? ప్లాంట్స్ మీద బేస్ అయ్యి ఉన్న వాటిని మనం హెర్బివోర్స్ అంటాం. సో వాటిని మనం ప్రైమరీ కన్జ్యూమర్స్ అనుకుంటున్నాం. అది ట్రోపికల్ లెవెల్ అంటే సెకండరీ కన్జ్యూమర్స్ ఏంటి? కార్నివోర్స్ అనమాట. ఈ కార్నివోర్స్ అంటే ఏంటి? ఏదైతే మీట్ మీద డిపెండ్ అయి ఉంటుందో వాటిని మనం కార్నివోర్స్ అంటున్నాం. ఇంకా ప్రెడిటర్స్ అంటే ఏంటి? కంప్లీట్గా మీట్ మీద అండ్ గ్రాస్ మీద, ఆ రెండింటి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి ప్రెడిటర్స్. సో నథింగ్ పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి కదా, వాటిని మనం ప్రెడిటర్స్ అంటాము. అన్నీ కూడా వాటి లెవెల్స్కి తగ్గట్టు డీకంపోజర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. డీకంపోజర్స్ అయ్యాక మళ్ళీ మనకి యూనివర్స్కి రివర్స్లో ఎన్వైర్న్మెంట్కి డీకంపోజర్ అయ్యి వాటికి ఒక ప్రోటీన్ న్యూట్రిషన్ అంది మళ్ళీ మనకి వస్తుందన్నమాట. ట్రోపిక్ లెవెల్ పిరమిడ్లో 3 లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ఫుడ్ చైన్ ఒకటి, ఫుడ్ వెబ్ ఒకటి, ఎకలాజికల్ పిరమిడ్ ఒకటి. ఫుడ్ చైన్ అంటే ఏంటి అంటే ఫుడ్ అనేది అనదర్ కాంపోనెంట్ మీద డిపెండ్ అయి ఉండేదాన్ని మనం ఫుడ్ చైన్ అంటున్నాం. ఫర్ సపోజ్ ఒక ట్రీ ఉంది, ఆ ట్రీకి వచ్చే ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా డీర్ కానీ ఇంకా వేరే జంతువులు కానీ తీసుకుంటాయి అన్నమాట. వాటి కాంపోనెంట్స్ ట్రీ నుండి వచ్చే ఫ్రూట్స్ కానీ, ట్రీ నుంచి వచ్చే గ్రాస్ కానీ, డీర్ కానీ ఇంకా కొన్ని జంతువులు ఏవైనా కానీ తీసుకుంటాయి. అలాగే ఈ డీర్ని ఏం తీసుకుంటుంది? లయన్ తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? మనకి ప్రైమరీ నుంచి కన్జ్యూమర్ అవుతుంది, కన్జ్యూమర్ నుంచి కార్నివోర్స్, హెర్బివోర్స్, ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉండిద్ది అనమాట. ఫుడ్ చైన్ అనేది వన్ డైరెక్షన్ మాత్రమే ఫ్లో అవుతుంది అనమాట. సో ఒకదాని నుంచి ఇంకొకటి ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది. ఫర్ సపోజ్ గ్రాసింగ్ నుంచి వెళ్తుంది. సో ఒక గ్రాసింగ్ నుంచి గ్రాస్ హోపర్స్, ఈ గ్రాస్ హోపర్స్ నుంచి ఫ్రాగ్ నుంచి స్నేక్, అండ్ స్నేక్ ఏంటి? ఈగలు. సో ఇలా ఒక లీనియర్ డైమెన్షన్స్లో మనకి ఫుడ్ చైన్ జరుగుతుంది అనమాట. మెయిన్లీ 2 ఫామ్ వేలోనూ జరుగుతుంది. ఒకటి గ్రాసింగ్, నెక్స్ట్ డెట్రివోస్. ఈ రెండింటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫుడ్ చైన్ అనేది. నెక్స్ట్ వచ్చి ఫుడ్ వెబ్. ఈ ఫుడ్ వెబ్ అనేది ఒక ఎనర్జీ ఫ్లో అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ టు ఈట్ యానిమల్స్, ఇట్లా డిఫరెంట్ ఫామ్లో జరుగుతూ ఉంటుంది ఫుడ్ వెబ్ అనేది. ఎలా అంటే మల్టీ డైమెన్షనల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనుకోవచ్చు. అంటే ఒక ప్రొడ్యూసర్ లెవెల్ నుంచి ఒక టెరిటరీ కన్జ్యూమర్ దాకా అనమాట. ఇక్కడ ప్రొడ్యూసర్ ట్రీస్, ప్లాంట్స్ అని అనుకుందాం. బట్ ఈ ట్రీస్, ప్లాంట్స్ని ఏమేమి తీసుకుంటున్నాయి? ర్యాబిట్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ ఏవైతే ఉన్నాయో బర్డ్స్ కానీ ర్యాట్ కానీ ఇవన్నీ కూడా వాటిని కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. సో ఇవన్నీ కన్జ్యూమ్ చేసుకున్నాక వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేసుకుంటాయి. ఫర్ సపోజ్ గ్రాస్ హోపర్స్ అండ్ ర్యాట్. సో ర్యాట్స్ అనేవి గ్రాస్ని తీసుకుంటున్నాయి, గ్రాస్ హోపర్స్ తీసుకుంటాయి, సమ్టైమ్స్ ఫ్రాగ్ ఉండిద్ది. సో ఫ్రాగ్ని తింటుంటాయి. అలాగే ఫ్రాగ్ ఏం తింటుంటాయి? బీటిల్స్ని. అలాగే స్నేక్స్ వచ్చి ఫ్రాగ్ని తింటుంటాయి, ర్యాట్స్ని తింటుంటాయి. ఇలా ఒకదానికొకటి ప్రైమరీ కన్జ్యూమర్ టు సెకండరీ కన్జ్యూమర్తో ఏవైతే ఉంటాయో సో టెరిటరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. సో మీట్ని ఏవైతే తింటాయి అవన్నీ కూడా ఇంటర్లింక్. సమ్టైమ్స్ రెడ్ ఫాక్స్ ఉండిద్ది, అదేం చేస్తుంది? ఫీల్డ్ మౌస్ని తింటుంది. లేదు అంటే వోల్ఫ్ ఉంటుంది, ఆ వోల్ఫ్ కూడా ఫీల్డ్ మౌస్ని కూడా తింటుంది అనమాట. సో ఇలా ఇంటర్ కనెక్షన్గా జరుగుతూ ఉన్న వాటిని ఫుడ్ వెబ్ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే ఫుడ్ చైన్ కంటే కూడా ఫుడ్ వెబ్ అనేది ఒక ఎకోసిస్టంలో న్యూట్రిషన్ లెవెల్స్ని, ట్రోపిక్ లెవెల్స్ని చూపిస్తుందన్నమాట. అలాగే ఒక ఆర్గానిజంని వాటి యొక్క అడాప్టబిలిటీ ఎంత ఉంది, కాంపిటేటివ్ ఎంత ఉంది, వాటి లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మనం ఫుడ్ చైన్ కంటే కూడా ఫుడ్ వెబ్లో బాగా తెలుస్తుంది. ఇలా కొన్నిసార్లు మనకి ఫుడ్ వెబ్ అనేది కొలాప్స్ జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది? ఒక ఈకోసిస్టమ్ అనేది దాని యొక్క ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అయినప్పుడు, దాని యొక్క ఫంక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు జరుగుతూ ఉంటుంది. అంటే మనకి కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల జరిగే క్లైమేట్ చేంజ్ ఉంటుంది, దానివల్ల మనకి లాస్ ఆఫ్ స్పీసియస్ అవుతుంటుంది,
పొల్యూషన్ అండ్ ఓవర్ ఎక్స్ప్లోటేషన్ ఉంటుందన్నమాట హ్యూమన్స్కి. ఓవర్ ఎక్స్ప్లోటేషన్ అనేది మనం ఏదైతే హ్యూమన్స్ మన ద్వారా జరుగుతుందో అది ఓవర్ ఎక్స్ప్లోటేషన్ అంటాము. సో వీటి వల్ల మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది అనేది చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ జరుగుతూ ఉన్నాయి మన ఈకోసిస్టంలో. మనం ఒక డైవర్సిటీని లాస్ అవుతున్నాము, అలాగే ప్రొడక్టివిటీని లాస్ అవుతూ ఉన్నాం. ఈకోసిస్టమ్ యొక్క ప్రొడక్టివిటీని మనం మెయిన్గా లాస్ అవుతూ ఉంటాము. క్లైమేట్ చేంజెస్ కొన్నిసార్లు కోస్టల్స్లో అవి కొలాప్స్ జరుగుతూ ఉంటాయి. అంటే రీసెంట్ టైంలో కోరల్ రీఫ్స్ అనమాట, ఇవి చాలా తగ్గుతూ ఉన్నాయి అన్నమాట. దేనివల్ల జరుగుతుంది? క్లైమేట్ చేంజ్ వల్ల. వాటి యొక్క చేంజెస్ వల్ల మనకి ఫుడ్ వెబ్ అనేది కొలాప్స్ జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుంది? యానిమల్స్ డిసప్పియర్ అయిపోతుంటాయి, వాటి యొక్క లైఫ్ టైం తగ్గిపోతుంది. అలాగే గ్లోబల్ ఫుడ్ వెబ్స్ అనేవి కొలాప్స్ అవుతూ ఉంటాయి. ఎకలాజికల్ పిరమిడ్ ఇది అనేది మన ఫుడ్ చైన్లో అండ్ ఫుడ్ వెబ్లో ఎనర్జీ అనేది ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా ప్రాసెస్ జరుగుతుంది, వాటి యొక్క ట్రాన్సిషన్స్ ఏంటి అనేది ఈ ఎకలాజికల్ పిరమిడ్ అనమాట. ఫర్ సపోజ్ ఫుడ్ చైనే ఉంది, దాంట్లో ఒక గ్రాస్ ఉంటుంది. సో ఈ గ్రాస్ని ర్యాబిట్ ఎంత గ్రాస్ని తింటుంది? ఈ ర్యాబిట్ని ఫాక్స్ ఎన్ని ర్యాబిట్స్ని తింటుంది ఫాక్స్. అలాగే ఈ ఫాక్స్ని ఈగలు ఎన్ని ఫాక్స్ని తింటుంది. ఈ ప్రాసెస్ని మనం పిరమిడ్ నెంబర్స్ అంటాం. అంటే ఒక ఎనర్జీ అనేది నెక్స్ట్ లెవెల్కి ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది ప్రాసెస్ని మనం పిరమిడ్ నెంబర్స్ అంటాం. అలా కాకుండా ఒక ఈకోసిస్టంలో మనకి ఓవరాల్ ప్రొడ్యూసర్ చేసే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక 100% ఉన్నాయి. లేదు కన్జ్యూమర్ దానిలో ఇంత వెయిట్ ఉంది, లేదు సెకండరీ కన్జ్యూమర్లో ఇంత వెయిట్ ఉంది. ఇలా వెయిట్ రూపంలో మనకి ఏవైతే చెప్తున్నాయో వాటిని మనం పిరమిడ్ బయోమాస్ అంటాం. అంటే ఓవరాల్గా ఒక వెయిట్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెయిట్ని మనం చెప్పడాన్ని మనం బయోమాస్ అంటాం. ఒక ర్యాబిట్ ఎంత గ్రాస్ని తినింది అంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ గ్రాస్ని తినింది అనేది మనం చెప్పడాన్ని బయోమాస్ అంటున్నాం. అలాగే పిరమిడ్ ఎనర్జీ ఓవరాల్గా మనకి ఒక లెవెల్ నుంచి అనదర్ లెవెల్కి ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది అనేది నెంబర్ పిరమిడ్ అంటాం. సో ఇవి ఎగ్జాంపుల్ అనమాట. ఎనర్జీని ఎలా ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుంటుంది, నెంబర్స్ ఎంత ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉన్నాయి, కన్జ్యూమర్స్ ఉన్నాయి అని చెప్పేదాన్ని. ఇంత క్వాంటిటీ ఉంది, ఇంత వెయిట్ ఉంది, ఇంత క్వాంటిటీ ఉంది అని చెప్పేదాన్ని బయోమాస్ అని. సో ఓవరాల్గా ఎకలాజికల్ పిరమిడ్ అంటాం అనమాట మన నెంబర్స్ కానీ బయోమాస్ ఎనర్జీని కానీ.